క్షీరాభిషేకం సామాజిక జీవితంలో చాలామంది తమ అభిమాన నాయకులకి, అభిమాన హీరోలకి, అంటే వాళ్ళ ఫోటోలకి, అంటే దేవతా విగ్రహాలకి క్షీరాభిషేకం చేస్తారు, అంటే పాలు పోస్తారు. అట్లా యజ్ఞాలు చేసి అందులో నెయ్యి పోస్తారు. క్షీరాభిషేకం ఒక విగ్రహానికి చేసిన, ఒక చిత్రపటానికి చేసిన అది నేలపాలైనట్టే. అట్లే యజ్ఞంలో నెయ్యి పోస్తే కాలిపోద్ది అంతే. ఇది సరైనదా కాదా? నా నెయ్యి, నా పాలు నేను కొనుక్కొచ్చుకున్నా, మీకేం సంబంధం అడగడానికి అని అడగచ్చు. ఆ హక్కు నీకు ఉండొచ్చు. నీ డబ్బులను వృధా చేసుకునే హక్కు నీకు ఉండొచ్చు, సరిగా వాడుకునే హక్కు నీకు ఉండొచ్చు. కానీ ఎక్కడ డబ్బు అనే మాట ఎత్తినా, ఎక్కడ సంపదను మాట ఎత్తినా, ఈ సంపద మానవ శ్రమలోంచి వచ్చేది. ఆ శ్రమ నీదా మరొకరిదని కాదు. ఈ ప్రకృతిలో మానవ శ్రమకు విలువ ఉంది. అట్లాంటి విలువైన మానవ శ్రమని వృధా చేయటం సరైనది కాదు కదా. విగ్రహానికి పాలు వేయటం, యజ్ఞాలు నెయ్యి పోవటం వృధానే కదా, కాలిపోవడమే కదా. అలాగే గతంలో దేవుళ్ళకి బలివ్వాలనే పేరుతో జంతువులు చంపేవాళ్ళు. చంపిన తర్వాత దాన్ని కోసుకొని ఆహారంకి తినటం అది వేరు. చంపాడు పడేసావు అనుకో, ఆ జంతువు మాంసం అంతా వృధానేగా. యజ్ఞంలో బరువులు అంటారు వాటిని. దీనికి వ్యతిరేకంగా పుట్టిందేగా బౌద్ధం అంటే. జీవహింస చేయకూడదు, వ్యవసాయానికి పనికొచ్చే ఎద్దులన్నింటిని చంపేస్తే వ్యవసాయ నాశనం అవుతుంది అని జనాన్ని ఎడ్యుకేట్ చేయడానికి వచ్చిందిగా. ఇప్పుడు దేశంలో పరిస్థితి చూడు. తిండి లేక 80,000 మంది ప్రతి ఏడాది మన దేశంలో చచ్చిపోతున్నారు. తిండి సరిగా దొరకనందువలన రోగ నిరోధక శక్తి తగ్గిన కారణంగా, ఆ కారణంగా వచ్చే రోగాలతో ఏటా 14 లక్షల మంది చనిపోతున్నారు. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు 8,000 మంది పిల్లలు తిండి లేక మరణిస్తున్నారు. యుద్ధాలతో మరణించేవాళ్ళు, యాక్సిడెంట్లతో మరణించేటోళ్ళు, ప్రకృతి ఉత్పాతాలతో మరణించే సంగతిని ఏంటో చెప్పటంలా. మన దేశంలో 180 మంది మహిళలకు 12 గ్రాముల కంటే లోపు రక్తం ఉంది. 14 నుంచి 14.5 గ్రాములు ఉండాలి. అంటే అంత తక్కువగా హీమోగ్లోబిన్ లేదా రక్తం ఉన్న దేశం మంది. కరోనా కాలంలో రోగనిరోధక శక్తి పెరగాలంటే బలమైన ఆహారం తినాలి. మన దేశంలో పుట్టగానే పుట్టిన బిడ్డలకి ఎటువంటి సెక్యూరిటీ లేక సెంటర్లలో చుట్టూ అట్టలు కట్టుకుని చినిగిపోయిన బట్టలతో అడుక్కు తినే పిల్లలు ఉంటారు. మరి కొంతమంది పిల్లలు పుట్టగానే 10-15 కోట్లకు అధిపతులు ఇస్తారు. ఇంత వివక్షలో ఉన్నటువంటి దేశం ఇది. పూర్తిగా ధనిక దేశంగా మారలేదు. చాలామంది ధనికులు ఉన్న పెద్ద దేశం ఇది. దేశం ఆదాయం పెరుగుతుంది, పేదల ఆదాయం పెరగదు ఇక్కడ. ఇలాంటి పరిస్థితుల్లో భక్తిని తెలియజేయడానికి కానీ, ప్రేమను వ్యక్తం చేయడానికి కానీ, పాలు నెయ్యి పారబోయడం కానీ, కాలబెట్టడం కానీ, ఏ విధంగా చూసినా మానవతా దృష్టితో అన్యాయము, దుర్మార్గమే కదా. మరోపక్క మనమే చెప్తాం మానవ సేవే మాధవ సేవ అని. మనుషులకు సేవ చేయండి, దేవుడికి సేవ చేస్తున్నట్టు అంటాం కదా. మరి దేవుడు ఏమన్నా పాలు పోయండి నెయ్యి పోయండి అని అడిగాడా? మన అభిజాత్యం చూపించుకోవడానికి, మన ఆధిక్యత భావం చూపించుకోవడానికి పోయడమే తప్ప ఈ దేవుడు అడిగింది కాదుగా. మానవులకు సేవ చేయడము, తమ పని తాము సరిగ్గా చేయడము, ఇవే మాధవ సేవ నమ్మే ఈ దేశంలో ఈ పారబోయడాలు, తగలబెట్టడాలు ప్రజలు తినే వస్తువులు ఇవి. తినడానికి పనికిరాని వస్తువులు కాలబెట్టడాలు కాదు ఇవి. ఇది అన్యాయమని అనిపించటం లేదా? సెలబ్రిటీలు కూడా తమ ఫోటోలకి క్షీరాభిషేకాన్ని అభిమానులు చేస్తే వాళ్ళు నిరుత్సాహపరచాలి కదా. అదే చాలా గొప్పగా మనల్ని గౌరవిస్తున్నారని భావించటం కాకుండా